న్యూస్ కి స్వాగతం. అణచివేత, మోసం, నమ్మక ద్రోహం ఈ మూడు లక్షణాలు అసలు ఎవరిలోనూ ఉండకూడదని అంటారు. సరే, ఎవరిలో ఉన్నా ఉండకపోయినా రాష్ట్రాన్ని పాలించే నాయకుల్లో, పాలకుల్లో మాత్రం పొరపాటున కూడా ఈ మూడు లక్షణాలు ఉండకూడదు. అణచివేత, మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం. కానీ ఈ మూడు లక్షణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అంటూ ప్రతిపక్షాలు కానీ వివిధ వర్గాలు కానీ గొంతెత్తి ఎవరు అని అనగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అని బాహాటంగా అనేస్తున్నారు. అంటే ఇదేదో సరే వాళ్ళు కచ్చి కొద్ది అన్నారు, లేదా వ్యతిరేకత మీద అన్నారు, ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా అధికార పక్షం మీద కోపంతో ఉంటాయి కాబట్టి అన్నారు అనుకుంటే కూడా పొరపాటు. ఈ 4.5 సంవత్సరాల్లో జరిగిన పాలనా తీరుతెన్నులు, ఆయా వర్గాలతో పాలకుడు వ్యవహరించిన తీరుని బ్యారేజ్ వేసుకుని వీళ్ళందరూ కూడా అణిచివేతకి, మోసానికి, నమ్మక ద్రోహానికి బ్రాండ్ కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటూ అందరూ అనేస్తున్నారు. దానికి కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పడానికి కారణం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో అనేక వర్గాలు సమ్మెలు, నిరసనలతో, ఆందోళనలతో రాష్ట్రాన్ని హోరెత్తిచ్చేస్తున్నాయి. మనం అనుకున్నాం అణిచివేత ఉండకూడదు, మోసం ఉండకూడదు, నమ్మక ద్రోహం ఉండకూడదు. సామాన్యంగా అణిచివేత ఉన్న చోట ఎవరైనా తిరగబడతారు, మోసం చేస్తే వాళ్ళ ముఖం కూడా చూడరు. అదే ఇక నమ్మక ద్రోహమే చేశారనుకో వెంటపడి తరిమి కొడతారు. మరి ఈ 4.5 సంవత్సరాల పాలనలో ఎవరు అణిచివేయబడ్డారు, ఎవరు మోసగింపబడ్డారు, ఎవరు నమ్మక ద్రోహానికి గురయ్యారు అన్నప్పుడు కూడా అణిచివేత అన్న దాంట్లో ప్రధానంగా ప్రతిపక్షాలు వస్తాయి. వారిని రోడ్డు ఎక్కనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు, కేసులు, అరెస్టుల పర్వం, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అందరూ కూడా అణిచివేయబడ్డారు. అయినా కూడా పడిలేచిన కెరటంలాగా ప్రతిపక్షాలన్నీ కూడా మళ్ళీ పుంజుకున్నాయి. ఎన్నో అరెస్టులు, ప్రధాన ప్రతిపక్షం అధినేతే అరెస్ట్ అయ్యారు, 53 రోజులు జైల్లో ఉన్నారు. ఏ స్థాయిలో ప్రతిపక్షాలు అణిచివేతకు గురయ్యాయి? కేవలం ప్రధాన ప్రతిపక్షమే కాదు, జనసేన నాయకులు అందరూ కూడా మైక్ ఇవ్వడానికి లేదు, మాట్లాడటానికి లేదు, ఎక్కడికక్కడ జీవోలు, కేసులు, సెక్షన్లు. ఇంక ఈ అణిచివేయబడ్డ దాంట్లో మీడియా కూడా ముందు వరుసలోనే ఉంది. సో నిజాన్ని చూపిస్తే తట్టుకునే పరిస్థితి లేదు. ఆయన ఏ బటన్ నొక్కడానికి కార్యక్రమం వెళ్ళినా ప్రధానంగా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అయినా కూడా నిజాల్ని చెప్పడంలో ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇదంతా అణిచివేయబడిన వర్గం. ఇక మోసగింపబడిన వర్గం విషయానికి వస్తే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ముస్లింలు వీళ్ళందరినీ కూడా బటన్ నొక్కినప్పుడల్లా నా 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 ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా ముస్లిం, నా మైనారిటీ అంటూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. వీళ్ళందరూ ఏ స్థాయిలో మోసగింపబడ్డారు అన్నది కళ్ళకు కట్టినట్టు 4.5 సంవత్సరాల్లో కనిపించింది. ఇక నమ్మక ద్రోహానికి గురైన వర్గం, అసలు వీళ్ళు నిజంగా చెప్పాలంటే హైలైట్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో కొన్ని వర్గాలకి నేను ఇలా చేస్తా, అధికారంలోకి రాగానే ఇది ఇస్తా, అది చేస్తా అంటూ కూడా నమ్మించి ఆయా వర్గాల మద్దతుతో గద్దెనెక్కారు. మరి ఈ నమ్మక ద్రోహానికి గురైన వర్గం ఎవరు అంటే ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ సెక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళు, ఆఖరికి తన సైన్యంగా భావించే వాలంటీర్లు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వర్గాలన్నీ కూడా నమ్మక ద్రోహానికి గురయ్యాయి. వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కారు. అసలు మీరు ఇచ్చింది హామీ ఏంటి, చేస్తానన్నదేంటి, చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? ఒక్కొక్కళ్ళకి ఈ నమ్మక ద్రోహం గురైన వాళ్ళ విషయానికి వస్తే ముందుగా అంగన్వాడీలు 16 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు రోడ్డెక్కి. పట్టించుకున్న పాపం లేదు. వంట వార్పు, ఆందోళనలు, కంచాలేసి మోత మోగిస్తున్నారు. వివిధ పద్ధతుల్లో వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా వాళ్ళు అడిగింది ఏమిటి? ప్రధానంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళకి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారు. అసలు గతంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అయితే వారి వేతనాన్ని 150% పెంచింది. కానీ జగన్ గారి ప్రభుత్వం 9.5% పెంచింది. మరి ఇచ్చిన హామీ ఏమిటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో 9 సంవత్సరాల పాలనలో వాళ్ళు 225% పెంచారు. కానీ ఇక్కడ ఇప్పుడు నిన్న రాత్రి కూడా సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. మంత్రి బొత్స సత్యనారాయణ గారు మీడియాకు వచ్చి మాట్లాడారు. అవి కూడా విఫలమయ్యాయి. సంక్రాంతి తర్వాత మళ్ళీ కూర్చుంటారంట, మళ్ళీ వచ్చాక ప్రభుత్వం వచ్చాక వేతనాలు పెంచుతాం.
కానీ వాళ్ళు అడిగింది ఏంటి? పనిభారం తగ్గించండి, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. అవే వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవే హామీలు వాళ్ళు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చారు. ఇది అంగన్వాడీల పరిస్థితి. ఆశా వర్కర్లు కూడా అంతే, పనిభారం తగ్గించండి, కనీస వేతనం పెంచండి అని. ఉద్యోగ భద్రత కల్పిస్తాము, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పి వాళ్ళకు కూడా పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్, వీళ్ళు కూడా సమ్మకి దిగారు. అంగన్వాడీలు 1,00,000కు పైగా ఉంటే ఇంకొక 50,000 మంది ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇంకొక 50,000 రోడ్డు మీదకి ఎక్కారు. వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు అనేది ఏంటంటే హెల్త్ అలవెన్స్లు 6,000 రూపాయలు కరోనా టైంలో తర్వాత నుంచి ఇవ్వడం ఆపేశారని, అంతకుముందు వరకు వచ్చేవి ఇవ్వడం ఆపేశారు. వీరితో పాటు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు కూడా సమ్మె చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కోసం. ఇక ఏరి కోరి పెట్టుకున్నటువంటి వాలంటీర్లదైతే అసలు మరీ హైలైట్. వాళ్ళ సైన్యం అది. వాళ్ళైతే అసలు ఇదెక్కడ గోలా అంటూ వాళ్ళు ఆల్రెడీ కర్నూలు, కృష్ణా, కొన్ని జిల్లాల్లో 23 నుంచే సమ్మకి చేస్తున్నాం 23 నుంచే సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చేశారు. ఆఖరికి నిన్న అట్టహాసంగా ప్రారంభమైన జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా వాలంటీర్లు బహిష్కరించారు. మొత్తంగా చూస్తే ఏపీ రాష్ట్రంలో ఎటు చూసినా ఇంకొక 3 నెలల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల తరంకు వస్తున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అన్ని సామాజిక వర్గాలు, అలాగే వివిధ వర్గాలు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వర్గాలందరూ కూడా ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేదంటూ రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు, ఆందోళనలతో అసలు ఇది ఆంధ్రప్రదేశ్ సమ్మెల ప్రదేశ అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? మరి ఇక 3 నెలలు ఉందనగా అన్ని వర్గాలు ఇలా ఒక్కొక్కరుగా వచ్చి సమ్మె చేయడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వం నిజంగానే విఫలమైందా? అటు ప్రతిపక్షాలు మొదలుకొని వివిధ వర్గాలు, ఇక నెక్స్ట్ ఉద్యోగస్తులు కూడా ఈ అంశంపై చర్చిస్తున్నారు. రేపో మాపో వాళ్ళు కూడా ఆందోళన చేస్తానంటున్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఎందుకు ప్రభుత్వం వీళ్ళని పట్టించుకోవటం లేదు? వారిచ్చిన హామీలనే ప్రశ్నించినా కూడా ఎందుకు విస్మరిస్తున్నారు? అన్నీ చర్చిద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్. లోకేష్ ఉత్తరాంధ్ర